మనం అందరం వెయిట్ చేసిన విధంగా జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. మనం అనుకున్నట్టుగా జరగలేదు యాక్చువల్లీ. ఏపీ ఎలక్షన్స్ చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుందని అనుకున్నాం. జస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఐపీఎల్ ఫైనల్ ఎలా అయిందో అలానే వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. అలానే సెంటర్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందనుకున్నాం, అది రాలేదు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈగో, అహంకారాన్ని ఎంత తక్కువగా ఉంచుకుంటే అంత మంచిది. ఆపర్చునిటీస్ చాలా లక్కీ పీపుల్కే వస్తుంది. ఇలాంటి ఆపర్చునిటీస్ ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ అయ్యే అవకాశం అందరికీ మామూలు వాళ్ళకి రాదు కదా. అలా వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మంచి పనులు అన్నీ చేసినట్టయితే, అందరికీ ఉపయోగపడే పనులు చేసినట్టయితే డెఫినెట్లీ ఎందుకు గెలవరు? అలా చేయకపోవడం వల్లనే కదా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఫామ్ అవడం. సో ఇప్పటికైనా మన పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మన దేశాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఎంతకీ సింగపూర్కి వెళ్ళొచ్చో ఎంతో బాగుంది, ఈ కంట్రీకి వెళ్ళొచ్చో ఎంతో బాగుందని అనుకోవడమే కానీ మన దేశాన్ని కూడా ఆ విధంగా చేద్దామన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. మరి ఏంటో, మరి మన కంట్రీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందా అని మనందరం ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పటికైనా ఈ పొలిటికల్ పార్టీస్లో కానీ పొలిటీషియన్స్లో కానీ చేంజ్ వస్తుందేమో అని ఎదురు చూద్దాం. అంతే, మనం చేయగలిసింది అంతే, ఇంకేం లేదు కదా.